ఆమెను ఎవరికి మా ఇంటి పక్కకు ఒక సిస్టర్ ఉండదన్నమాట. ఆ సిస్టర్కు చూపించాడు, ఈ అమ్మాయి గురించి మీరు మాకు దేవుడు చూపిస్తుండు అని అంటే, ఆమె వచ్చి చెప్పడంతో అమ్మ దేవుని తెలుసుకుంది. అమ్మ దేవుని తెలుసుకొని అమ్మ నాకు అట్లా రక్షణ గురించి రోజు అమ్మ పాపను తీసుకొని చర్చికి వచ్చేదన్నమాట. వచ్చి ఇక్కడ జరుగుతున్న ఒక్కొక్క సాక్ష్యము, ఒక్కొక్క ప్రార్థన, ఎట్లెట్లా దేవుళ్ళో బలపడాలి అనేది వచ్చి ప్రతిరోజు నాకు పంచుకునేదన్నమాట. అట్లా నాకు ఒక విశ్వాసము. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మన మధ్య కూర్చున్న సౌజన్య సిస్టర్ అనమాట. తను రోజు మా షాప్ పక్కకే ఉండేదన్నమాట. పాటలు పాడుకుంటూ రోజు వెళ్తూ వస్తుంటుంది అనమాట. తను ఏంది అమ్మాయి రోజు ఇట్లా పాటలు పాడుకుంటూ పోతారు, రోడ్డు మీద కూడా ఇట్లా పాటలు పాడుకుంటారా అన్న నా ఆలోచనతో నేను అట్లా అనుకున్నాను. తర్వాత తన నా దగ్గరికి వచ్చి పరిచయం అవ్వడము, అమ్మ నువ్వు రోజు పాటలు పాడుతున్నావు కదా, ఏంటంటే నేను దేవుని పాటలు అమ్మ ఇట్లా పాడుతున్నాను అంటే, అవునా నాకు కూడా ఆ విషయం నాకు కూడా చెప్పాలి, నాకు కూడా తెలియాలి, దేవుడు అంటే ఎవరు, ఎక్కడ. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటుంది అనమాట, దేవుడు ఎక్కడ ఎవరు ఉంటారు, అతను నాన్న అంటాడు, నాన్న తర్వాత ఎవరు ఉంటారు అని అట్లా అనుకునేదాన్ని. కానీ నాకు అవన్నీ తెలియదు అనమాట. తన సౌజన్య నాకు అట్లా పరిచయం అయిన తర్వాత రోజు నాకు మాకు షాప్లో వచ్చి కూర్చొని నాకు బైబిల్ చదువుతూ వాక్యం బోధిస్తూ ఉండేది. తన ఒకరికి సపోర్టు. మళ్ళీ ఇంకోటి సత్యం బ్రదర్ వాళ్ళు కూడా మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు మేము అన్యులుగానే ఉన్నాం కాబట్టి మా నాన్న వాళ్ళందరూ కూడా అన్యులే అనమాట. అక్కను వాళ్ళందరినీ వీళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను కూడా సత్యమన్నను అక్క పద్మ సిస్టర్ అనేది అనమాట, ఏం పద్మ ఎప్పుడు సత్యమన్న లోపలనే ఉంటాడు, మీరు ఎట్లుంటారు, మేమైతే కనీసం సండే వెబ్సైట్ అయినా ఎంజాయ్ చేసుకొని వెళ్తాము, మీరు అట్లా ఎప్పుడు వెళ్ళారు అంటే, అవును సిస్టర్ అంతే అట్లా అనేది. నేను అట్లా సత్యమన్న వాళ్ళతో అదొక సపోర్టు, పక్కకు సౌజన్య ఒక సపోర్టు. నాకు ఇట్లా వీళ్ళందరి ద్వారా దేవుని మార్గం నేను తెలుసుకోవడానికి సిస్టర్ ద్వారా, సౌజన్య సిస్టర్ ద్వారా వీళ్ళందరూ నాకు దేవుని గురించి నేను ఎట్లా సపోర్ట్గా నిలబడాలి, దేవుడు అంటే ఎవరు ఏంటిదని బైబిల్ ఫస్ట్ నుంచి నాకు నేర్పించేదన్నమాట. ఒక్కొక్క రోజుకి వచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పి వచ్చి కాసేపు ఏదైనా కొనుక్కుంటాను వచ్చి మా షాప్లో కూర్చొని నాకు వాక్యం చదివి వినిపించేదన్నమాట. అట్లా నేను దేవునిలో బలపడడం, దేవుడితో నేను సావాసము, నిజమైన తండ్రి అని తెలుసుకొని నేను రక్షణ తీసుకున్నాను అనమాట. నేను రక్షణ తీసుకున్నంటే కూడా మా వారు కూడా చాలా వ్యతిరేకం అనమాట. ఎంత కోపం అంటే అసలు ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడిందంటే దాన్ని తీసుకొని వేసేసేవాడు అనమాట. అంత కోపంతో ఉండేవాడు. నేను మరి ఇట్లాంటప్పుడు నేను ఎట్లా రక్షణ తీసుకోవాలి, నేను ఎట్లా ఉండాలని నేను అప్పుడు ప్రార్థన చేసుకొని నేను ఒకసారి అన్నయ్యతో వచ్చి అడిగింది అనమాట. అన్నయ్య నేను ఇట్లా రక్షణ తీసుకోవాలంటే మా ఇంట్లో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇట్లా ఏం చేయకపోతే నన్ను వ్యతిరేకిస్తారన్న ఇట్లా అంటే, అమ్మ నువ్వు నీ భర్తను వ్యతిరేకించొద్దు, బొట్టు పాపం అంటే విగ్రహం ఒకటి పాపం ఒకటి పథ్యం, ఈ రెండు తప్ప ఏమీ లేదమ్మా, నువ్వు ఒక స్టిక్కర్ లాగా పెట్టుకో, నీ భర్తకు వ్యతిరేకంగా నువ్వు ఉండొద్దు అంటే. నేను నా భర్త ముందు ఎట్లుండేదని అంటే తనకు ఎంత ఇష్టంగా నేను ఎట్లుండాలో అట్లా ఉండి నల్లా నేను ప్రేయర్ చేస్తున్నాను. అట్లా నా భర్తను ఒప్పించుకుంటూ నేను దేవుని రక్షణ తీసుకున్నాను అనమాట. రక్షణ తీసుకున్నాక కూడా తన కొద్ది రోజులు అయిన తర్వాత, నువ్వు ఇట్లా రక్షణ తీసుకున్నావు అంటే మా వారికి చాలా కడుపు నొప్పి ఉండేది. దేవుని దయ వల్ల ఇట్లా ప్రార్థన చేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుందండి అంటే మేము అప్పుడు అన్నయ్య దగ్గర వచ్చేసేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత తన వారంలో 2 సార్లు కడుపు నొప్పితో పడిపోయేవాడు అనమాట. అట్లాంటిది తన కడుపు నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఇంకొకటి తన ముక్కుతోటి ఏ స్మెల్ వచ్చేది కాదనమాట. అట్లా ప్రార్థన చేసినాక అట్లా స్మెల్ కూడా తనకు ఒక మంచి సువాసన లాగా వచ్చిందనమాట అన్నయ్య ప్రార్థన చేసినప్పుడు. తన కూడా రక్షణ తీసుకున్నారు అప్పుడు తెలుసుకుని. ఇంకా మేమిద్దరం నేను 40 days ఫాస్టింగ్ చేస్తానండి అంటే, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేస్తావు, నేను కూడా చేస్తాను చెప్పి ఇద్దరం మేము కలిసి ఒకేసారి ప్రార్థనలు ఉన్నాం అనమాట. 40 days ఫాస్టింగ్ చేసినాం. 40 days ఫాస్టింగ్లో కూడా మాకు 38 days రోజు నాడు చాలా శ్రమ వచ్చింది అనమాట. ఎంత శ్రమ అంటే ఇంకా అసలు అది ఇంకా మన దగ్గర సోదరు వాళ్ళ అన్నయ్యతోటే మాకు అట్లా శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చిందంటే వాళ్ళు మా మీదకి వచ్చి కొట్టేయడము, నన్ను కొట్టడం, మా బాబుని కొట్టడం, మా వారిని కొట్టడము చాలా. అంటే ఇంకా 40 days ఫాస్టింగ్ అది ఇంకా 38 days అనమాట. ఇంకా అది బ్రేక్ అయిపోవాలి. అప్పుడు ఇంకా వాళ్ళు ఉండి పోలీస్ స్టేషన్కి, మా వాళ్ళు షాప్ కాడనే ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇవన్నీ కథలు చేసింది. అయితే అప్పుడు అమ్మ నువ్వు ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితికి, కడుపులో గుద్దేసిండు అనమాట. నాకు ఇట్లా బాధ ఉంది కదా అంటే, ఇంకా ఒకసారి వాళ్ళు చెకప్ చేస్తారమ్మా హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని అంటే, వాళ్ళు వెళ్తే నన్ను ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుందో ఏమో అని చెప్పి డాక్టర్స్ అట్లా వస్తున్నారు. నేను ఇంకా స్ట్రెచర్ మీద నన్ను అట్లా పండబెట్టినమాట. ప్రభా నేనైతే ఇప్పుడు వాళ్ళు డాక్టర్ వచ్చి నాకు లోబిపోయాను కొట్టిండ్రనో నాది ఏదన్నా చెప్పి బ్రేక్ చేస్తాను, నాకు అది కావద్దు, ఇది దేవా నీ చిత్తం, నాకు ఈ ఫాస్టింగ్ బ్రేక్ కావద్దు, నేను ఖచ్చితంగా ఉండాలి, డాక్టర్ నాతో ఏం మాట్లాడొద్దు అని అంటే
అట్లా నేను వచ్చిండు, కాళ్ళట్లో చేయి చూసి వెళ్ళిపోయింది, అమ్మ ఏం లేదు అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడికి వందనాలు. 40 days ఫాస్టింగ్ మేము ఇద్దరం ఘనంగా ముగించడానికి దేవుడు సాయం చేసిండు. అట్లా మేము కొద్ది కొద్దిగా దేవుళ్ళు ఎదుగుతున్నాం. కానీ ఆ బ్రేక్లో కొంచెం చాలా చుట్టాలు అందరూ మా మీద వ్యతిరేకత అనమాట. ఇంకా మా వారిని ఎట్లా తిట్టిండ్రంటే ఇంకా అసలు తన తట్టుకోలేడు అనమాట, అంత పరిస్థితిగా తిట్టింది. అప్పటి నుంచి మా వారు కొంచెం వెనుకకడినరు, అయినా తన విశ్వాసంగానే ఉండేవాడు. కానీ ఇంకా చాలా ఏంటంటే తనకు ఒక్కొక్క శ్రమ కాదు, తల నుంచి అరికాలు వరకు ఒక్కొక్క గాయం నుంచి దేవుడు స్వస్థపరిచిండు. మరి మా ఇంకోటి ఏంటంటే కాలుకి ఒకటి క్యాన్సర్లా గడ్డలాగా వచ్చింది. ఇంకా గడ్డ కూడా దేవుడు తీసేస్తాడు అని నేను అంటే తను ఏమన్నాడంటే ఇది ఏం కాదు, నార్మల్గానే ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ అది తీసుకుపోయిన తర్వాత చూస్తే క్యాన్సర్ గడ్డ అన్నారు. ఇంకెంబటే వచ్చి నేను అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా అంటుండ్రు అన్న, ఈ పరిస్థితి ఇట్లా ఉంది అంటే తన అన్నయ్య అన్నమాట, చంద్రారెడ్డి నీ దగ్గరే ఉంది ఒక తాళం చెయ్యి, అది తీసేస్తే నీకు అది నార్మల్ అయిపోతుంది అంటే ఏంటిది ఇది అంటే అప్పటి వరకు మా వారు ఏమంటుండంటే కులం అని అనమాట, రెడ్డి అంటే ఇంకొక అట్లా ఉంటుండనమాట. అయితే పెద్ద బాబు పెళ్లి కానీ పాప పెళ్లి కానీ మామూలుగా అన్యుల్లాగానే చేసేసిండ్రు. ఈ పెళ్ళి అన్న మనం దేవుని చిత్తంలో జరగాలండి అంటే రెడ్డిస్లో ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు అంటే నువ్వు ఆ కులం అనేది తీసేస్తే నీకు అది పోతుంది అని అనమాట. అంటే ఇంక అప్పుడు తన అన్నయ్య దగ్గర ఒప్పుకున్నారనమాట, సరే అన్న నేను ఇంక ఈ మాట అన్నను అనేది. అప్పుడు మా వారు చిన్నోడు పెళ్ళి దేవుని చిత్తంలోనే జరిగిస్తాము అనేసి తన దేవుని దగ్గర క్షమాపణ అడిగేసేసి వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ మేము పోయి బ్లడ్ టెస్ట్ చేస్తే అది క్యాన్సర్ కాదు, నార్మల్గా వచ్చింది రిపోర్టు. దేవునికి వందనాలు. అది నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్టును కూడా మరి తీసుకెళ్ళి మేము ఆపరేషన్ చేయించినప్పుడు కూడా అసలు మామూలుగా అయితే మానవ రీతిగా అయితే ఎక్కడ పోయినా ఒక 10 లక్షలు 20 లక్షలు అవుతుంది అన్నారు దానికి. కానీ డాక్టర్స్ మంచి డాక్టర్స్ ఎంఎన్జీలో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేస్తాం. మాకు ఒక 26,000లోనే ఆపరేషన్ అంతా కంట్రోల్ నార్మల్గా అయిపోయింది. ఒక 15 రోజుల లోపల గాయం కూడా తగ్గిపోయింది. ఇంకా అప్పటి నుంచి మా వారు దేవుని చిత్తంలోనే అమ్మాయిని పెళ్లి చేద్దాము అని చెప్పేసి మా చిన్న కోడల్ని దేవుని చిత్తంలోనే తీసుకొచ్చుకున్నాము. కానీ అది ఇంకా అది వ్యతిరేకత, వాళ్ళు మనస్తత్వాలు తెలియలేదు మాకు. అక్కడ పొరపాటు అయిపోయింది, వాళ్ళు నాకు వ్యతిరేకంగా తిరిగిండ్రు. మరి ఇంకోటి మా వారికి కూడా ఒక్కోసారి ఏళ్ళు తీసేసిండ్రు. మళ్ళీ తల గాయం నుంచి ఎన్ని పరిస్థితుల నుంచి కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తుండు. ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు విడిపించుకుంటూ వచ్చిండు. పోయిన 2-3 సంవత్సరాల క్రితం కూడా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మళ్ళీ మనం ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు అది నార్మల్గా అయిపోయింది అనమాట. కానీ ఇన్ని పరిస్థితుల నుంచి కూడా ఎట్లా అంటే మా ఇంట్లో వ్యతిరేకం ఎట్లుంటుందంటే, నేను దేవుని నమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా ఎట్లుంటుందంటే నన్ను ఈ చైర్ తీసుకొని నా మీద కొడితే అది 2 ముక్కలు అయిపోయింది అనమాట. అట్లా కొట్టినా కానీ ఇంత నువ్వు కొట్టినా కానీ నువ్వు దేవుడే అని అంటావు అంటే నేను దేవుడే అంట, దేవుడిని నమ్ముకున్నావు దేవుడే అంటే నాకు అంత వ్యతిరేకత అన్నమాట ఇంట్లో అట్లుండే. మా అన్నయ్య వాళ్ళు కూడా నన్ను ఏం చేసింది, తీసుకెళ్ళి యాదగిరిగుట్టకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టు నువ్వు ఇది చెయ్యాలి అని అంటే నా చేతిలో ఉన్న బైబిల్ని తీసి బయట పడేసేసి గుట్టకి తీసుకెళ్ళి నా చేతితోటి కొబ్బరికాయ కొట్టిపించారు. నేను దుకాణం చేస్తున్నా, కిరాణం షాప్ నడిపిస్తున్నా, కొబ్బరికాయలు తీస్తా, అన్నీ తీస్తా, కానీ నా హృదయంలో దేవుడే ఉన్నాడు, నేను దేవుడిని విడిచిపెట్టేది. కొట్టాలంటున్నావు కదా కొడతా పట్ట, ఎన్ని కావాలో ఇచ్చేసి అని చెప్పేసి అట్లా కొట్టేసేసి వచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చి ఒక గంట సేపటికే వాడు ఒక కారు రైట్ డోర్ తీసేసి ఆయన ఏ చేయితోటి అయితే నన్ను కొట్టమన్నాడో ఆ చేయి ఇక్కడ విరిగిపోయింది ఆయనకు. కానీ వాళ్ళకి అది తెలియదు అనమాట. మాకు క్యాజువల్గా మాకు అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు నాకు వ్యతిరేకంగా చేసినా వాళ్ళకి అప్పటికప్పుడు అది పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళు అట్లా నన్ను ఇచ్చేట నా కుటుంబంలో నాకు అంత వ్యతిరేకత అనమాట. ఇంత వ్యతిరేకతలో కూడా దేవుణ్ణి నేను విడవకోకుండా ఎన్ని సమస్యలు అంటే అసలు ఒక్కొక్క రోజు అయితే కొన్నిసార్లు అయితే నేను ఇంట్లో ఒక అడుగు బయట ఇట్లా పెట్టాలంటే కూడా నాకు అంత భయంకరమైన పరిస్థితి ఉంటుండే. అయినా దేవా నువ్వు నాకు ప్రతి క్షణం నువ్వు నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు అని చెప్పి నా పిల్లలను నేను ఎట్లంటే మా పరిస్థితి ఆర్థికంగా ఉన్నా కానీ కిరాణం షాప్ నడిపించుకుంటూ కూడా నేను అందులో ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం ఉండేది కాదనమాట. వాక్యం చదువుకోవాలంటే దొంగతనంగా కిరాణం షాప్ చదువుకుంటూ ఆ షాప్ బుక్కులలోనే నేను బైబిల్ పెట్టుకొని గిరాకీ రానప్పుడు చదువుకొని మళ్ళీ గమ్మున లోపల పెట్టేసుకున్నాను. అట్లాంటి స్వేచ్ఛలోంచి దేవుడు నన్ను నిలబెట్టిండు. మళ్ళీ మేము షాప్ బాగా నడుస్తుంది అని చెప్పినప్పుడు మా పాప పెళ్లి విషయంలో కూడా చాలా అన్నయ్యలు ఏమన్నారంటే, ఎట్లా చేస్తావు నువ్వు పెళ్ళి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తారా నీకు, నువ్వు ఎట్లా చేస్తావు నీ పెళ్ళి అంటే నేను దేవుని ఒకటిని అడిగిన, ప్రభా ఇట్లాంటి పరిస్థితుల్లో నా బిడ్డలు ఒక మంచి ఎవరు వచ్చినా సరే కానీ మంచి వాళ్ళు రావాలి ప్రభా, ఇంత వ్యతిరేకత ఉన్నది కదా నేనేం చేయాలన్నప్పుడు మరి ఒకటే సంబంధం ఫస్ట్ వచ్చి చూసిండ్రు, ఎంబట్టి అమ్మాయి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు మంచి వాళ్ళు దొరికిండ్రు. దేవునికి వందనాలు.
అల్లుడు కానీ వాళ్ళు కానీ ఎంత ఎంత అంటే ఇంకా వాళ్ళకి చెప్పొద్దు, అంత మంచి వాళ్ళని దేవుడు ఇచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఏంటి, షాప్ నడిపించిన తర్వాత షాప్ తీసేయాలన్నారు అనమాట. మీ పెళ్లి చేసిన పాపది షాప్ తీసేయాలన్నప్పుడు అన్న ప్రభా మరి ఈ సమస్య నుంచి నేను ఎట్లా ఎదుర్కోవాలి అన్నప్పుడు, వేరే కిరాణం షాప్ పెట్టుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని అన్నప్పుడు నాకు ఒక అతను, మా వారికి తెలిసిన అతనే, అక్కడ చిన్న షాప్ ఉందమ్మా నువ్వు అది తీసుకో నువ్వు అని అంటే, నేను ఇంత పెద్ద కిరాణం షాప్ నడిపించి చిన్నది ఎట్లా నేను నడపాలన్నప్పుడు దేవుడు మరి ఆ చిన్న షాప్ అంటే ఇటు అటు చేయి జాబ్తా అంత ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళినప్పుడు అది మంచిగా నడుస్తుంది. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు వచ్చి అమ్మ ఇది నేను కాల్ చేయాలమ్మా మేము అమ్మేస్తున్నాము అని అన్నారు. అయ్యో ప్రభా నాకు ఒక్కదారి పోతే ఒకటి ఇట్లా ఎన్ని శ్రమలు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని ఆ మిషన్ పట్టుకొని అట్లనే ప్రార్థన చేసినాను. దేవుడు ఏం చేసిందంటే వాళ్ళ ఓనర్స్ తోటి నేను అడిగిన, అయ్యా మరి మీరు ఎంత అమ్ముతారో చెప్పండి అని అంటే, అమ్మ ఈ రేట్ అంటే ఇంకా నేను ప్రేయర్ చేసుకున్నాం. దేవుని దయ వల్ల షాప్ కొనుక్కోవడానికి కూడా సహాయం చేసిండు దేవుడు. మళ్ళీ మాకు ఇంట్లో సొంతం ఇల్లు లేదని చెప్పి మా బాబు పెళ్ళి ఎట్లా చేస్తారని చుట్టాలన్నమాట, వీళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు ఎట్లా పెళ్లి చేస్తారు అని చెప్పేసి అట్లా నిందలేసి పెట్టిరనమాట. ఆ విషయంలో కూడా దేవుడిని నేను అడిగినప్పుడు, ప్రభా ఇంత నిందలేస్తుండ్రు కదా, నాకు ఈ అంబర్పేటలోనే ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడే ఒక అపార్ట్మెంట్ చూసినాం అనమాట. వాళ్ళ దగ్గర మా దగ్గర ఒక 20,000 రూపాయలే ఉన్నాయి. నేను 20,000 పట్టుకొని ప్రేయర్ చేసుకున్నా, ప్రభా 20,000 ఉన్నాయి. అతను అయితే ఇల్లు నచ్చింది మరి ఎట్లా అని అన్నప్పుడు ఆయన, అమ్మ నీ దగ్గర నా పరిస్థితి ఇట్లుందన్నా నాకు లోన్ వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను అన్నప్పుడు దేవుడు అక్కడ కూడా కార్యం అద్భుతంగా చేసి ఆ 20,000 అతను తీసుకొని నాకు లోన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఒక్క మాట అనుకోకుండా నాకు లోన్ కూడా దేవుడు శాంక్షన్ చేసిండు. అది ఇల్లు కొనుక్కున్నాను. ప్రతి విషయంలో ఏంటంటే నేను ప్రతిసారి ఒక 500 ఇవ్వడానికి కూడా నాకు దశమభాగం ఇవ్వాలంటే కూడా నాకు షాప్ నడిపించుకునేటప్పుడు నాకు అంత ఇబ్బంది ఉండేదన్నమాట. అయినా ఆ ఇబ్బందిలో కూడా నేను ఫస్ట్ దేవునికి దశమభాగం తీసిపెట్టేదాన్ని. ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా నేను దేవుడికి దశమభాగం ఇచ్చినప్పుడు నేను ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేసిండు, షాపు కొనుక్కోవడానికి కూడా సహాయం చేసిండు. దేవుడు ప్రతి ఒక్క విషయంలో అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. ప్రతిదీ నేను ఏది ఫస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ నెల దేవుడికి ఫస్ట్ నేను తీసి పెట్టుకుంటాను అనమాట. ఇది దేవుడి దశమభాగం. ఈ దేవుడి దశమభాగాన్ని ఒకవేళ నేను ఖర్చు చేసుకున్నా కానీ మళ్ళీ దానికి నేను జత చేసుకొని నేను ఇచ్చుకునేదాన్ని అనమాట. అట్లాంటి విషయం అట్లా దేవుడు నన్ను ఘనంగా షాపు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేసిండు. ఇంకో స్థలం కొనుక్కోవడానికి కూడా దేవుడు సహాయం చేసిండు. దేవుడికి వందనాలు. మరి ఇన్ని పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. మరి లాస్ట్ నా భర్త విషయంలో కూడా మరి పోయిన సంవత్సరం కూడా కాలు ఏలు కూడా ఇట్లా తీసేసినప్పుడు కూడా ఆయన ఏం భయపడలేదు. నాకేం కాదు నువ్వు ఉన్నావు, నాకు దేవుడు ఉన్నాడు కదే మనం ఎందుకు భయపడాలి అనేవాడు అనమాట. మరి ఈ పరిస్థితిలోంచి మరి పోయిన 30 తారీఖు నాడైతే ఇంకా కాలి తనకు జ్వరం వచ్చిందని నేను అట్లా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన. మరి అప్పుడు హాస్పిటల్లో వాళ్ళు మన గ్లూకోజ్ ఎక్కించిన తర్వాత తనకు ఒక్కొక్కటి తన బాడీలో ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది అన్నారు. వెంబటే 2 రోజులకే తనకు మొత్తం వెంటిలేషన్ మీద వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెంటిలేషన్ పెడతాము అని అంటే, వద్దు మేము అట్లా వెంటిలేషన్ వద్దు, మేము ఇప్పుడు ప్రేయర్ చేసుకున్న తర్వాత మీరు చూస్తారన్నప్పుడు అందరి సంఘం అంతా ప్రార్థన చేసారు. ఆ వెంటిలేషన్ నుంచి 12 గంటలకు ఎంత వచ్చిందంటే 54 ఉందన్నమాట. ఆ 54 ఉంటే ఇంకా తను చచ్చిపోతాడు, ఉండడు, మనసు పడిపోతుంది అన్నారు. అది కాదు, ఈ వెంటిలేషన్ మిషన్ నా భర్త దగ్గరికి రావద్దు అని నేను ప్రార్థన చేసినప్పుడు అందరు సంఘం అంతా మీరందరూ ప్రార్థించినప్పుడు తెల్లవారేసరికి తనకు 95 వచ్చిందన్నమాట ఆక్సిజన్. మరి అంత గొప్ప దేవుడు రక్షించండు. ఇంకా ఇప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత అన్నారనమాట, అంటే అందరు మన గురించి ఇట్లా ప్రార్థించిందండి. అంటే ఈసారి మ్యారేజ్ డే వస్తుంది కదా, మనం అందరం పిలిచి అన్నయ్యలందరినీ పిలిచి ప్రార్థన పెట్టించుకుందాము ఇంట్లోనే అని అన్నారు. అది ఆ మాట అన్న రోజు రాత్రికే మళ్ళీ పడిపోయాడు. ఏమంటే ఇంకా పూర్తిగా తనకు యూరిన్ అనేది చాలా ఆగిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. 2 డేస్లోనే ఇంకా తన కడుపు చాలా ఆయాసపడుతూ చాలా బాధపడుతూ, అయిన అంత బాధలో కూడా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఏం కాదు, నువ్వు ధైర్యం కూడా అని పిల్లలకు మాకి ఒక ధైర్యమే చెప్పాడు. కానీ తను ఈరోజు చనిపోతాడని మాత్రం తను ఎప్పుడు కూడా కృంగిపోలేదు. మరి కడుపులో ఆయాసం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. 11వ తారీఖు నాడు మరి రాత్రి 7-11 లోపలనే తన చాలా పల్స్ అనేది అంతా పడిపోయింది. ఆ ముందు రోజు రాత్రి ఇంకో గంటకు చనిపోతారంగా నేను అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు అన్నయ్య అందరినీ సత్యం, మదన్న, ఇసాకన్న వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసిండ్రు. వాళ్ళందరితో ప్రార్థనలు ఏకీభవించి, అయ్యా నాకేం కాదయ్యా నేను మంచిగా ఉంటా అన్నాడు. అంతే, ఒక గంట సేపటికి తన ప్రాణం పోయింది.
కానీ నేను ఆ రోజు తర్వాత 2 రోజులు నేను ప్రార్థించుకుంటే నా భర్త ఏంటి ఇట్లా అయింది ఎందుకని ఏడ్చినప్పుడు దైవజన్ మన సంఘంలోనే ఉంటాడు ఆగాయ అన్నతోటి దేవుడు తనతో అన్నాడట, అయ్యా నేను ఇక్కడ మంచిగా ఉన్నా, నా పిల్లలు ఒకసారి నువ్వు పోయి చూస్తుంటావు కదా, నా పిల్లలని చూడు, నేను ఇక్కడ బాగున్నాను అన్నాడు. నాకు అది ఒక దైవజనుడితో నాకు ఒక ఓదార్పు వచ్చింది. దేవునికి వందనాలు. మీరందరూ నా భర్త గురించి నా కుటుంబం గురించి ప్రార్థించారు. ఇప్పుడు ఇంట్లో కూడా నాకు వ్యతిరేకంగానే ఉంది, అయినా నేను ప్రతి పరిస్థితిలో ఇంతవరకు నన్ను ధైర్యంగా నిలబెట్టాడు. ఇక ముందు జీవితంలో కూడా నేను దేవుని గురించే బ్రతకాలి, దేవుడికి నేను సాక్షిగా నిలబడాలి. ఎట్లాంటి పరిస్థితి అయినా దేవుడిని విడవను, ఆయన చిత్తం జరిగించేట్టుగా నేను ఉండాలి. అట్లా శక్తి నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు మీరు అంతా ఇచ్చారు. మీరు అందరూ నా కుటుంబం గురించి ప్రార్థించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.